నమస్తే అండి. దిస్ ఈజ్ పవన్ కుమార్ అడ్వకేట్. వెల్కమ్ టు ది పవన్ లా సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే 498A ఆఫ్ ఐపీసీ అండ్ 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్. మ్యారేజ్ అయిన తర్వాత భర్త శారీరకంగా కానీ మానసికంగా కానీ భార్యని ఇబ్బంది పెడుతున్నట్లయితే భార్య 498A ఆఫ్ ఐపీసీ కింద కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. ఈ హస్బెండ్ శారీరకంగా మానసికంగా భార్యను ఇబ్బంది పెడుతున్నట్లయితే, దీనికి హస్బెండ్ యొక్క బంధువులు సపోర్ట్ చేస్తున్నట్లయితే వారి మీద కూడా 498A ఆఫ్ ఐపీసీ కింద భర్తకి సహకరిస్తున్నటువంటి బంధువుల మీద కూడా కేసు ఫైల్ చేయవచ్చు. ఈ శారీరకంగా మానసికంగా ఇబ్బంది అంటే కొట్టడం ద్వారా లేదా ఇన్సల్ట్గా మాట్లాడటం ద్వారా ఇవి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం. అట్లానే భర్త బంధువులు అదనపు కట్నం దెమ్మని బలవంతంగా ఇబ్బంది పెడుతున్నా లేదా ఒక ప్రాపర్టీని ఏదైనా వారి పేరు మీద రాయమని బలవంతంగా ప్రలోభ పెడుతున్నా వారి మీద భర్త బంధువుల మీద 498A అండ్ 3 and 4 ఆఫ్ డిపి యాక్ట్ కింద కేసు ఫైల్ చేయవచ్చు. ఈ నేరము రుజువైనట్లయితే హస్బెండ్ వారి బంధువులకి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా విధించటం జరుగుతుంది. ఈ 498A అండ్ 3 and 4 డౌరీ ప్రొవిషన్ యాక్ట్ ఫైల్ చేసిన వారు వైఫ్ మెయింటెనెన్స్కి ఎలిజిబులా కాదా అనేది కొంత సందేహం ఉంటుంది. వారు కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. భర్త యొక్క ఇన్కమ్ను కెపాసిటీని బట్టి మెయింటెనెన్స్ కోర్టు వారు డిసైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారము ఎవ్రీ మంత్ వైఫ్కి మెయింటెనెన్స్ కట్టాల్సిందే. కొన్ని సందర్భాల్లో హర్యానా వర్సెస్ హర్యానా అండ్ పంజాబ్ హైకోర్టు క్లియర్గా ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. ఏంటంటే మెయింటెనెన్స్ కేసులో భార్య ఇన్కమ్ గెట్టింగ్ చేస్తున్నప్పటికీ కూడా భర్త ఖచ్చితంగా భార్యకి మెయింటెనెన్స్ కట్టాల్సిందే. భర్త కంటే భార్య ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నప్పటికీ కూడా భార్యకి మెయింటెనెన్స్ కట్టాల్సిందే. ఆ జడ్జిమెంట్ని నేను మీకు వివరంగా చెప్తాను. అమిత్ కుమార్ వర్సెస్ నవజోత్ దూబే, క్రిమినల్ రివిజన్ నెంబర్ 6198 ఆఫ్ 2013, 12/12/2016 పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు ఇవ్వటము జరిగింది. మెయింటెనెన్స్లో భర్త ఖచ్చితంగా భార్యకి మెయింటెనెన్స్ కట్టాలి అని చెప్పి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.